శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గామినిలో 182వ రోజు ప్రవచనం కళహస్తీశ్వర మహత్యం. ఆయనైనా చూడనైనా అన్నాడు. సరే ఆయన వెనకాళ్ళు వెళ్ళి చూశాడు. ఆయన మామూలుగా వచ్చాడు. ఆ చెప్పు కాలుతో నిర్మాల్యం తీశాడు. ఆ నోట్లో ఉన్న నీళ్లు ఆయనతో ఆయన అభిషేకం చేశాడు. తెచ్చినటువంటి పత్రంతా ఆయన మీద వేసాడు. ఇహ తినమనేటప్పటికీ ఆయన తింటలేదు. ఏమిటా ఇలా అని చూసేటప్పటికీ ఆయన కళ్ళమట బొట్టబట్ట నీళ్ళు. ఇది ఏమిటా అని చూసేటప్పటికి వెంటనే ఆయనకి తెలిసినవి, ఆయన విన్నవి, ఆయన కన్నవి, ఆయన ఎవరి ద్వారా అడిగి తెలుసుకున్నది అనేక మందులు ఔషధాలు తీసుకొచ్చి ఇచ్చారు. రాసి పూత లేపనాలు. విచిత్రం ఏం జరిగిందంటే అవన్నీ వృధా అయిపోయినాయి. వెల్లువలు అంటే వరదలో చింతపండు పిండితే అది వృధా. నీట రాదు, నీటిని రాసిండు రాదు. పోనీ వృధా పోతే పోయినాయి. బాగా బాధపడాల. అది ఎక్కడ బాధ కలిగిందంటే ఇప్పుడు రక్తం కారడం ప్రారంభించింది. అంటే ఏంటంటే కండిషన్ డిటీరియట్, ఇంకా దిగజారు. దాంతో ఆయన బాధపడ్డాడు. బాధపడిన తిన్నాడు. ఏం చేస్తున్నాడో విందాం. చెప్పు. కంద భజన 112వ పద్యం. చెప్పు. పట్టపు దేవిన్. పట్టపు ఏదో కంద భజన. పట్టపు దేవిన్ హిమగిరి పట్టిన్. హిమగిరి పట్టిన్ మాయమ్మన్ చూచి. మాయమ్మన్ చూచి. పదిరిన కథనం. పదిరిన కథనం. ఎట్ట విసెను. ఎట్ట విసెను. ఏ మందుల. ఏ మందుల మట్టెరుగను. ఏ మందుల మట్టు ఎరుగను. ఏ మందుల మట్టెరుగను. కంటికి కంటికి ప్రమాదం వదివెన్. కంటికి ప్రమాదం వదివెన్. ఇదేమిట? ఈయన ఏమంటున్నా అంటే చెప్పమ్మా. పట్టపు దేవి అంటే ఆయన యొక్క పట్టపు రాణి. ఎవరావిడ? పట్టపు దేవి హిమగిరి పట్టి. ఆ హిమవత్ పర్వతం యొక్క పట్టి అంటే హైమవతి అంటే పార్వతీదేవి. ఆ పార్వతీదేవి మాయమ్మను, ఆవిడ మా అమ్మ, ఆమె మా అమ్మను చూచి పదిరిన అంటే పరిహసించుట. పట్టపురాణి హిమవత్ పర్వత కన్య, హిమవత్ పర్వత రాజపుత్రి అయినటువంటి ఆమెను చూసి పదిరిన కొంచెం పరిహసన చేశాడు ఈయన ఒకప్పుడు. అందువలన లేదా నెట్టవిసెను అంటే అధికముగా అంటే ఆవిడ్ని నువ్వు పరిహాసం చేస్తా కాబట్టి నెట్టవిసెను లేదా కమ్ములు బాగా వేడెక్కాయో లేదా ఈ కంటి రోగం అందుకొచ్చిందా లేదా ఏ మందుల నేను వేశాను కదా కొన్ని మందులు, కొన్ని వాటిని నలిపి వేశాను, కొన్ని అవి వేశాను కదా. ఈ మందుల వల్ల
మట్టెరుగను. మట్టెరుగను. మట్టు మర్మము అంటే ఆ మర్మము తెలియను. మందు సరిగ్గా ప్రయోగించాలి కదా. నువ్వు ఒక మందు దానికి పనిచేస్తుంది కరెక్టే, కానీ ఆ మందు నువ్వు ఏ మర్మం తెలియకుండా వేసావు అనుకోండి, ఆ మందు ఉపకారానికంటే ఒక్కోసారి అపకారం ఎక్కువ చేస్తుంది. అందుకే మనం యాంటీడోట్ వాడు. అందుకే ముఖ్యంగా ఈ హోమియోపతి వాటిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ డోస్, వాళ్ళు ఫస్ట్ శాంపిల్ డోస్ వేస్తారు, టెస్టింగ్ డోస్ చెప్పాలి. ముఖ్యంగా పెన్సిలిన్ ఇటువంటివి ఇచ్చేటప్పుడు వాళ్ళు టెస్టింగ్ వేస్తారు, చూస్తారు పరిస్థితుల్లో. ఎస్ అంటే వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు, లేకపోతే ప్రాణాపాయం అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇచ్చిన మందులు దీనికి తగ్గిపోవాలనేటువంటి ఆతురతతో టకటకటక వేశాను. ఆ మర్మం తెలియకుండా వేయడం అది వికటించి ఇప్పుడు కన్నీరు బదులు నెత్తురు కారుతోంది, కన్నీరు బదులు నెత్తురు కారుతోంది అనుకున్నాడు పాప. కంటికి ప్రమాదం వదివెన్. ఈ కంటికి ప్రమాదం వదిలి, ఈ కంటికి మా అమ్మ హిమగిరిని పరిహసించటం వల్ల ఈ భాగాలుగా బేధయ్య. ఆవిడ బాధ పెడితే ఊరుకోవు కదా. రెండు, నేను నా తప్ప ఇది అంటే ఇది నీ తప్ప నా తప్ప అలా కందపద్యం. కాముని చంపి కాముని చంపి మనంబున మోహము లేని మనంబున మోహము లేని వేల్పున్. ఈయనకి కాముణ్ణే చంపేశాడు. కాము అంటే కోరిక. అటువంటి ఆయన్ని కాలి చేతులు బాధేశాడు. కాబట్టి మనసులో ఏ మోహము లేనటువంటి వేల్పు కదా దేవుడు కదా. అటువంటి దేవుణ్ణి ఇటువలెనన్నన్ స్వామి ద్రోహము కాదే. స్వామి ద్రోహముగా. అయ్యో అదేమిట్రా, కాముణ్ణి చంపినటువంటి వాడు ఇలా నేను అనసాయన్ని, ఇది స్వామి ద్రోహం కదూ. ఎందుకంటే ఆయనకి మందులు వికటించడం ఏంటండి, లేదా ఆయన పరిహసించడం ఏంటండి. సరే, మనము పరిహాస ప్రసంగం చేసేటప్పుడు ఆ స్థాయి తెలుసుకుని పరిహాసం చేయాలి. అందరితోనూ పరిహాస ప్రసంగాలు ఒకేలాగే చేస్తానంటే ఎట్లాగా? పరిహాసాలు చేయి, అని స్థాయి తెలుసుకుని చేయాలి కదా. ఆవిడ హిమవత్ పర్వత రాజపుత్, మరి ఆవిడ్ని ఈయన చేస్తాడా? ఈయనటువంటి వాడు కాముణ్ణి చంపినటువంటి, మనస్సులో ఏ మోహము లేనటువంటి వేల్పుని ఈయన పరిహాసం చేస్తాడు. పరిహాసం చేసేట బంధువల్ల అని అనుకున్నాను. అది తప్పు కదా, అది స్వామి ద్రోహమేగా. చూడండి, మనస్సులో ఆయన గురించి అనుకున్నది ద్రోహమేగా. ఏమి టికెటులంటే ఏమిట్రా, నేను ఇంత మందబుద్ధునై. మనల్ని బాగా ప్రేమించేటువంటి వాళ్ళని వాళ్ళ మనసు బాధపడేటట్టు మాట్లాడటం మంచిదంటారా? ఆ స్థాయి తెలుసుకోవద్దు. వాళ్ళు ఎందుకు ఈ మాట అన్నారు తెలుసుకోకుండా నువ్వు విన్నావు నేను అంటాను. చాలా మందికి ఆ స్థాయి భేదం తెలియదు. కాబట్టి ఏమి టికెట్లు అంటే కనీసం మనసులో మన బాధపడాలి. మనం ఏమి టికెట్లు అంటే ఎందుకు ఇలా అన్నానరా నేను. కంటికి ఇక నెటువలెను. కంటికి ఇక నెటువలెను. అది సరే, ఈ కంటికి ఏ ప్రకారంగా చికిత్స చేయాలో, కంటికి నేను చికిత్స చెయ్యలేకపోయాను సరిగదా. ఇప్పుడు నేను ఇంకొక దోషాన్ని కూడా చేశాను, స్వామిద్రోహం. ఏమిటయ్యా అంటే, అటువంటి వాడు కాముని చంపినటువంటి వాడికి ఏ మోహం లేనటువంటి వాడిని పట్టుకుని ఆయన ఏదో అమ్మని పరిహసించడం వల్ల ఈ కంటి బాధ వచ్చి ఆయనకు వచ్చిందేమో అని అన్నానుగా. తర్వాత వేకి వెచ్చయైన వెచ్చని మందుల వేకి వెచ్చనైన వెచ్చని మందుల కాదే మానునట్లు కంటికి
ఇంకా కంటి కంటే మందు ఇంకా కలదే కంటి కంటే మందు కలది ముక్కంటికి ముక్కంటికి. ఇక నిర్ణయానికి వచ్చాడు. చక్కటి మాట. ఇది నెక్స్ట్ పద్యం కదమ్మా? పద్యమ్మా చెప్పమ్మా. ఇంకొక లైన్. ఆ కంటి ననుచబోయే గదియుబోయే కంటి నలుసబోయే కంటి ననుచబోయే కంటి నలుసబోయే గదియబోయే. గదియబోయే. చూడండి, ఆహా, ఈ పద్యం వల్లనే ఆయనకి కన్నప్ప అనే పేరు వచ్చింది. చెప్పమ్మా. ఆట విడది ఈ పద్యం చెప్పరా? చెప్పు. వేకి వెచ్చయైనా అంటే వేకి అంటే జ్వరము చేత వెచ్చయైన వెచ్చని మందుల కాదే మాన్నట్లు. ఇప్పుడు నీకు వేడి చేసిందండి, జ్వరం బాగా వేడిగా వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? వేడి మందులే ఇస్తావు ఆయనకి. అంటే కషాయము ఇటువంటి వేడి ఇస్తావు కదా. వేడి మందులు జ్వరం వల్ల వేడెక్కిన శరీరాన్ని ఆ వేడి తగ్గించాలంటే నువ్వేం చేస్తావు? వెచ్చని మందుల వల్లనే కదా తగ్గేది. ఒక నిర్ణయానికి వచ్చాడు ఇప్పుడు నెమ్మదిగా. వేడి మందులు తగ్గాలంటే వేడిగా ఉన్న మందులే ఇవ్వాలి కదా. సరే. కంటి కంటే మందు అయితే ఇప్పుడు ఇది కన్నుకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మందు ఏమిటి? కన్నుకి కన్నే మందు, కంటే మందు. వేడి మందులు ఇవ్వట్లా మనం. అలాగే ఇక కంటికి కన్నే మందు. కన్ను నుంచి వస్తుంది పద, కన్నుకి కన్ను ఇచ్చేద్దాం. అంటే అక్కడ ఉన్న ఆ కన్ను తీసేసి ఇంకో కన్ను పెట్టేద్దాం. కన్ను తీసి ఇంకో కన్ను పెట్టేద్దాం, సరిపోతుంది. మంచి కన్ను పెట్టేద్దాం. ముక్కంటిన్ అంటే 3 కళ్ళు ఉన్నటువంటి ఆయనకి కంటి. ఆ ముక్కంటి యొక్క కంటి అంటే చూశాను. కంటి ముక్కంటి కంటి అంటూ ఈ బోయ అనుచుబోయ గదియబోయే. ముక్కంటి దగ్గరికి వెళ్ళాడు. ఇక కన్నుకి కన్నే మందు అంటే ఇక రిప్లేస్మెంట్ అనమాట. అలా ఏం చేస్తామండి సాధ్యమైనంత వరకు we try to save. ఆ సేవ్ చేయలేనప్పుడు ఏం చేస్తాం? we try to replace. కన్నుకి కన్నే మందు అంటూ ముక్కంటి కంటి. ఆ ముక్కంటిని చూశాను అనుకుని బోయ ఆయన దగ్గరికి వెళ్ళాయి. ఉత్పలమాల 114వ పద్యం, 115వ పద్యం. ప్రాణము పోవును తనువు భంగము నొందును నాక తూణీక బాణము చిర్రున దిగిచి. అసలు చూడలేదు ఆయన. ఈ పని చేస్తే నా ప్రాణం పోతుందేమో. ఇప్పుడు నేను వికలాంగుణ్ణైపోతానేమో అని అసలు ఆలోచన లేదు. ఆ తూణీకములోంచి చాలా వేగంగా తీశాడు ఒక బాణాన్ని. చేస్తే ప్రాణం పోతుందేమోనా? లేదా నేను వికలాంగుణ్ణి అయిపోతానేమో. సరే, ఆయన కన్ను చూస్తానయ్యా, బానే ఉంటుంది. తర్వాత నా పరిస్థితి ఏంటి? ఆలోచన లేదు. లేకుండా చెర్రున ఒక బాణం తీశాడు. దిగిచి ఫల్లము అంటే బాణము యొక్క ముఖం అంటే కొన. బాణం యొక్క ఇటు కొన ఉంటుంది, ఆ కొన తీశాడు. కొన తీసి పీకి ముఖాగ్రము రక్త పద్మ దృక్కోణము రక్త పద్మ దృక్కోణం
అంటే ఆహారము గల రక్త పద్మము అంటే ఎర్రని కలువ, దృక్కోణము ఆయన కళ్ళు కూడా ఎర్రగా ఉంది. దాని దగ్గరికి తీసుకొచ్చాడు, కంటి దగ్గరికి తీసుకొచ్చాడు. దీన్ని ఈ బాణాన్ని తీసుకొచ్చి గుచ్చి ఇలా గుచ్చేసాడు, మొత్తం గుచ్చేసాడు. కంటి మొత్తం తీయాలంటే ఇదంతా తీయాలి కదా. గుచ్చి ఒక గ్రుడ్డు వడి వాడిని వేగంగా పెక్కలించి తీసేశాడు. శివుడు లొంగకన్నా ఉంటాడు. గురుట్టు పెక్కలించి బయటికి తీశాడు. తీసి శోణిత ద్రోణికయైన దైవత శిరోమణి కంట అర్చనంతటన్. శోణిత అంటే రక్తము చేత ద్రోణికయైన అంటే రక్తము చేత ద్రోణిక దోనికయైన దైవత శిరోమణి అంటే దేవతలకు దేవుడు, దేవదేవుడైనటువంటి ఆయన అర్చన అంటారు. ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఈ కట్టుని అమర్చాడు. ఈ కట్టుని తీసుకెళ్లి ఆ కన్ను దగ్గర అలా పెట్టేసి, ఈ కన్నుని తీసుకుని వెళ్ళి ఆ కన్ను దగ్గర అలా పెట్టేసి, అది కన్నం. ఉత్పలమాల మళ్ళీ పద్యం 116వ పద్యం. మున్నిటి కంటి కంటే కడుమోహనమై. ఇంతకు పూర్వం ఆయన కళ్ళు చాలా అందమై, ఇప్పుడు ఈ కన్నుటి కంటే ఇంతకు పూర్వం కంటే ఎక్కువగా ఉంది. మున్నిటి కంటే ఈ కన్ను చాలా మోహనమైంది. మున్నిటి కంటే అంటే ఇంతకు పూర్వం ఉన్న కన్ను కంటే కూడా చాలా అందంగా ఉంది ఈ కొత్తగా పెట్టిన కన్ను. మోహనమై కన్ను వచ్చిన తనకు కన్ను వచ్చేటప్పటికి మన్నన చూచి చాలా ప్రేమగా ఆ శివుడు ఈయన్ని చూశాడు. ఈ తిన్నని చూసి మెచ్చుకోలేదు. ఆయనకు కూడా బాగుంది కన్ను, బాగుందిరా, ఈ ఇంతకు పూర్వం కంటే కన్ను బాగుందా అనాలిగే. అనలేదు శివుడు. శివుడికి ఏం చేశాడంటే మెచ్చాక, ఎందుకంటే ఈయన భక్తి ఏమిటో ఆ వెనకాల ఆయనకు చూపించాలి కాబట్టి మెచ్చక ఉమాపతి, ఆ ఉమా మహారాణికి పతి అయినటువంటి ఆ శంకరుడు, ఆ మహాదేవుడు రెండవ కంట ఉంది, అందులోంచి కూడా నెమ్మదిగా రక్తం కాల్చడం. రెండవ కంట శోణితనన్నత చూపిన ఓహో కదా మళ్ళీ రక్తం కార్పించేట్టు చూశాడు. ఈ కన్ను పెట్టేశాడు కదా అని అంటే ఈ కన్నులోంచి రక్తం వస్తుంది. అది ఈయనకి ఎలాగలని, ఇప్పుడు ఇంకో కన్ను ఉందిగా ఈయనకి పాపం, ఇప్పుడు ఈ కన్నులోంచి రక్తం వస్తుంది, ఇందులోంచి రక్తం వస్తుంది. ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చాడు. ఇంకెందుకు భయం, మందు తెలిసిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇలా చేయడం, అది చేయడం, ఆ మందులు చేయడం, ఇవన్నీ ఎందుకు? ఇంత ఘోరం ఉన్న మందు ఉందిగా. పుళిందుడు నవ్వేట. పుళిందుడు, శబరి, కిరాత, బోయ ఇవన్నీ మనం పర్యాయ పదాలుగా వాడుతాం. గ్యాస్ వాసన వస్తుంది.
బయట నుంచి కిచెన్ లో అసలు రావట్లేదు. అక్కడ అటు కూడా కింద నుంచి చూడు, కింద నుంచాను, కింద నుంచాను. బయట నుంచి సరే బయట నుంచి బయట ఎక్కువ. సరే, పులిందుడు నగి పులిందుడు నగి నవ్వాట. ఎందుకని ఆయన కన్నా చేసానికి నేను ఎందుకు అందుకే ఇప్పుడు మందు కోసం వెతుక్కోగల మందు తెలిసిపోయిందిగా, ఇప్పుడు బాగుంది అన్న విషయం ఈయన కదా. ఈ కన్ను తీసి పెట్టేస్తాను నీకు. నీ కృప చేత కన్నా మందు, నీ దయ వల్ల నాకు మందు తెలిసిపోయింది. ఇప్పుడు నాకు బాధే ఉంది, రానివయ్యా ఈ కన్ను పెట్టేస్తాను. దీనికి వెరవ నేను భయపడను. నాకంటే భయపడ్డాను, ఎందుకంటే మందు తెలియదు. మందు తెలిసిన తర్వాత నాకు భయం ఏముంది? ఒక్కటి నా వ్రతము ఇంకా శంకర. ఒక్కటి నా వ్రతము శంకర. నా వ్రతం ఏమిటంటే నీకు బాధ కలగకుండా చేయాలి. ఓ శంకర, నేను భయపడ్డాయా. ఇదిగో నాకు ఇంకో కన్ను ఉంది, ఆ కన్ను ఇచ్చేస్తాను నీకు, అయిపోతుంది. అక్కడతో నువ్వు హాయిగా ఉంటావు చాలు. ఇది త్యాగేనైవ అమృతత్వం ఆనసు. పరాకాష్ట. మనం 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 10 రూపాయలు పెడితే మళ్ళీ వెళ్ళటానికి ఎలాగా అని చూసుకుని ఖర్చు పెట్టే మనకి ఎందుకు దొరుకుతాడండి? కందపద్యం లలాటలోచనంబున కందపద్యం లలాటలోచనంబున కీలాలము తొరగెని కీలాలంబు తొరగని కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలంబగు నాదు ప్రాణములు నీకిస్తుంది. ఇప్పుడు ఈయనకి ఇంకో డౌట్ వచ్చింది. సరేనా నాయన, ఈ కన్ను పెట్టేస్తావు బానే, మరి నాకు 3 కళ్ళు ఉన్నాయి, ఆ 3వ కంట్లోంచి వస్తే ఓయ్ నా దగ్గర సమాధానం ఉంది శంకర, నా దగ్గర సమాధానం ఉంది. ఇదే ఏమిట్రా, ఏం చేస్తావు? నీకు 3 కళ్ళు లేవా? నాకున్నాయి. ఇప్పుడు నువ్వు మనస్సుతో కూడా చూడగలుగుతావు కదా, నా మనోదృష్టి. ఆ మనస్సును చూడటానికి కావాల్సిన ప్రాణములు, ఆ ప్రాణములు నీకు ఇచ్చేస్తాను. ఆ మనస్సు పనిచేస్తుందంటే ఇవన్నీ పనిచేయడానికి అసలు కారణం ఏంటి? ప్రాణములు కదా. ప్రాణములు నీకు ఇచ్చేస్తాను. ప్రాణములు పనిచేస్తున్నా మనోదృష్టి పనిచేస్తున్నట్టు కదా, ఆ ప్రాణాలు నీకు ఇచ్చేస్తాను. దానివల్ల నీ అసలు 3వ కన్నుకు వస్తే అది ఇచ్చేస్తాను. ఇట్లా తడివి చూసుకుంటాను, నీకు కనపడదు కదా, తడివి చూసుకుంటాను. పడింది అనుకో ఇచ్చేస్తాను. నేను భయపడు. ఆహా, ఏం పద్యం అండి ఇది, నిజంగా కదండి అమృతం. ఎన్నో పద్యం? 118వ పద్యం. ఎన్నోది? కందం. అని చెప్పు కాల. మరి ఇప్పుడు ఈ కన్ను తీసేసాడు అనుకోండి, ఈ కన్ను ఎక్కడ పెట్టాలో తెలియాలిగా. అందుకని గుర్తుగా ఏం చేశాడు, ఆ చెప్పు కాల్ని ఇలా ఆ కంటి దగ్గర పెట్టాడు. అంటే ఈ కన్ను పీకేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్ గా తీసుకొచ్చి అక్కడ పెట్టేటానికి. సరే, ఆయనకి ఎగుడు దిగుడు కళ్ళు, మళ్ళీ ఈ కన్ను కింద పెడితే, అందుకని చెప్పేసి తన చెప్పు కాలుతో అక్కడ గుర్తుగా పెట్టుకుని తన చెప్పు కాల నిటలాక్షుని కన్గొన
తన్నిన దన్నిన పట్టి తన్నిన పట్టి అంటే ఇలా బాగా తన్ని పట్టాడు, కదలకుండా. మళ్ళీ కదిలితే ప్రమాదం. గుర్తుకు పెట్టుకోండి. ఇట్లా మీరు, నేను చూశాను ఇది బృందావనంలో చూశాను. బృందావనంలోను ఆ గోవర్ధనగిరి పర్వతం దగ్గర చూశాను. తర్వాత ఈ 2 చోట్ల అయితే నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. వాళ్ళు ఎలా చేస్తారంటే అంగప్రదక్షిణ చేస్తారు. ఇది బృందావనాన్ని ఎలా చేస్తారు తెలుసా? వాళ్ళ దగ్గర థర్మోకోల్ షీట్ ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక రాయి ఉంటుంది. ఇలా పడుకుంటారు. పడుకున్న వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రాయి పెడతారు. రాయి పెట్టి మళ్ళీ లేస్తారు. ఈ రాయి తీసి మళ్ళీ అక్కడ ఈ థర్మోకోల్ షీట్ పెట్టేస్తారు. అక్కడ మళ్ళీ పడుకొని ఆ ముందర రాయి పెడతారు. ఇలా వెళ్తారు. ప్రదక్షిణ ఇలా చేయాలి కదా వాళ్ళు. ఇలా చేస్తారు అనమాట. సాష్టాంగం చేసుకుంటూ వెళ్తారు. థర్మోకోల్ షీట్ పెట్టడం ఎందుకంటే ప్రతిసారి అక్కడ ఒక నుంచోరా అని వాడి కాలు పెట్టడం ఎందుకు, వాడి చేస్తుంది. అలా చూశాను. అలాగే మొన్న నేను ఎక్కడ మానసాదేవి దగ్గర చూశాను. మానసాదేవి దగ్గర కూడా ఇలాగే ఎవరో కొండ ఎక్కువటము, కొండ నుంచి దిగటం ఏదో చేస్తుంది. అట్లాగే పెట్టుకొని కాబట్టి వాళ్ళు గుర్తుగా ఏం చేశారంటే తన్ని పట్టాడు. నటలాక్షుని చెప్పు కాదు. మనకి చెప్పుకోలే నీకు ఉంది, కానీ ఆయనకి మహంగా ఉంది. అది బట్టి ఆచార వ్యవహారాలు కొంతవరకు ఉండాలి. ఆ మూఢభక్తి సామాన్యంగా రాదండి. అది ఉంటాం కానీ వచ్చిందా అహి మోక్షం, వచ్చిందా మోక్షం. అప్పుడు వాడు దేన్ని కేర్ చేయరు. అలా పెట్టేసి సునిశిత బాణమున బాగా మంచి పదునైనటువంటి ఒక బాణంతో తన రెండవ కనుగురుడును పెకలింపంగా ఉనుడును రెండోది కూడా పెకలించేస్తున్నాడే. పెకలించేటప్పటికి పీకడమే. శివుడికి దయ పుట్టి సదయుడై ఆయన ఏం చేశారు అని రేపు కానీ మళ్ళీ రామచరిత మానస్ కూడా ఉంది. మళ్ళీ ఇవాళ నా వల్ల హిమ్మక్క కొంచెం ఇబ్బంది పడింది. ఆ తల్లికి నేను ఇక్కడ ఉంటుందని చెప్పలేదు. నేను చెప్పకుండా ఇక్కడికి వచ్చి ఇంకొక నిమిషం ఉందనగా అప్పుడు ఫోన్ చేసి ఇంట్లో బయలుదేరేటప్పుడు నా పక్కన ప్రశాంతి ఉంది కూడా. ఎవరు లేరని చేయించడానికంటే లేదు కాబట్టి నేను చేయలేదు. ఆ తల్లి అక్కడికి ఇంకొక నిమిషంలో ప్రారంభమవుతుండగా నేను చేశాను. అప్పుడు కాదు ఆల్రెడీ ఇక్కడ ఉందని తెలుసుకుని మళ్ళీ వెంటనే ఇంకో ఆటో బుక్ చేసుకుని వచ్చి కాబట్టి ఇలా హిమ్మక్క కొంచెం పరిశ్రమ ఇబ్బంది కలిగించినందుకు ఆ మహాదేవుడు నన్ను క్షమించాలి. మనం ఏది కిష్కింధాకాండలో ఉన్నాము. వీళ్ళిద్దరూ కలిశారు. ఆయన వెళ్ళాడు, వీళ్ళిద్దరిని అడిగాడు, ఏమిటయ్యా మీరిద్దరు, మీ అవతారాలు ఏమిటి, మీ బాణాలు ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు మునుల రాజకుమారుల ఎవరని హనుమంతుడు అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు. కోసల సకే దశరథ కే జాయే హమ పితు. ఇక్కడైతే మీకు ఈయన చెప్పేశారు, కానీ అక్కడ చెప్పలే. రాముడు లక్ష్మణుడితో చెప్పాడు, మీకు అది కూడా చెప్పారు. ఇటువంటి ఆయన సామాన్యంగా ఇటువంటి వాడు ఎవరికి దూతకు దొవుతాడో ఆ స్వామి కార్యం నెరవేరుతుంది. అంటే రాముడు తన దూతగా ఆల్రెడీ ఈయన్ని సెలెక్ట్ చేసేసుకున్నాడు. అంతేకాకుండా ఆయన మెడలో ఒక మాల ఉంది, అది కేవలం రాముడికి తప్ప ఎవరికని. దాన్ని బట్టి ఈయన తన స్వామి అని ఆయన గుర్తించారు. సరే, పితు వచన మాని వన్ ఆయే.
नाम राम लक्ष्मण दो नाम भाई, राम लक्ष्मण दो भाई, संग नारी सुकुमार संग सुहाई। नारी सुकुमारी सुहाई। इहा हरि इहा हरि निशिचर वैदेही, निशिचर वैदेही, विप्र फिरहि विप्र फिरहि, हम खोजता हम तेहि। खोजता तेहि। आपन चरित आपन चरित कहा हम गाई, कहा हम गाई, कहु विप्र कहव विप्र निज कथा बुझाई। निज कथा बुझाई, प्रभु पहचानी प्रभु पहचानी, परेउ गही चरणा, परव गहि चरणा, सो सुख उमा सो सुख उमा, जाई नहीं बरना। जाई नहीं बरना, पुलकित तन मुख पुलकित तन मुख, आवना वचना। आवन वचन, देखत रुचिरा देखत रुचिरा, देश कई रचना। देश कई रचना, पुनि धीरज धरी पुनि धीरज धरी, अस्तुति कीन्हि। अस्तुत कीन्हि, हर्ष हृदया हर्ष हृदय, निज नाद ही चीन्हि। निज नाद ही छीन, मोर न्याऊ मोर न्याऊ, मैं पूछा साई, पूछा साई, तुम पूछहु तुम पूछो, कस नर की दस नाई। नर की नाई, तव माया तब माया बस फिरहु बस बुलाना। फिर वो बुला, ताते मैं नहीं प्रभु ताते पहचाना। नहीं ప్రభు పహచాన. శ్రీరామచంద్రుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. శ్రీరామచంద్రుడు హనుమంతుడికి ఇక్కడ ప్రత్యుత్తరం డైరెక్ట్ గా మాట్లాడాడు. మేము కోసలాదేశ దశరథుడు కుమారులము, రాముడు తండ్రి గారి ఆజ్ఞతో వనములకు వచ్చాము. నా పేరు రాముడు, ఇతని పేరు లక్ష్మణుడు, నిన్ను సోదరుడు. అది మా సుకుమారు పాటు ఒక సుకుమారి సుందర స్త్రీ కూడా ఉండేది. ఆమె విదేహరాజు అనిపోయిన జనకుడి పుత్రుడు. ఆవిడ పేరు సీత, ఆవిడ నా భార్య. ఆమెను ఈ వనములో ఒక రాక్షసుడు అపహరించాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఆవిడ వెతుకుతూ మేము తిరుగుతాం. నువ్వు ఓ బ్రాహ్మణులతో మా కథ ఇది అని చెప్పేశాడు. మరి ఇప్పుడు నీ కథ చెప్పు, నువ్వెవరివి అని అడిగా. తన ఆరాధ్య దైవమైన శ్రీరాముని గుర్తించి చరణములపై వ్రాలేను. వెంటనే ఈయన తన ఆరాధ్య దైవము అని తెలుసుకుని ఆయన వెంటనే శివుడు ఆయన కాళ్ళ మీద పడి ఇప్పుడు శివుడు చెప్తున్నాడు, మారుతి ఆనందానుభూతిని వర్ణింపజాలదు. అది మారుతి ఆనందబుద్ధిని, ఎందుకంటే ఆయన తను పులకరించి నోట మాట రాలేదు. తన ప్రభవ సుందర సురుచిత రూపమును అలా చూస్తూ నిలబడి తన స్వామిని గుర్తించగలిగినందుకు ఆయనకి చాలా ఆనందం. స్వామిని స్థుతించాడు. చాలా కాలము తర్వాత నాకు మీ దర్శనం. అది నేను అడుగుట న్యాయమే, ఎందుకంటే నువ్వు నీ స్వామిని ఎందుకు గుర్తిస్తానని చాలా సకాలం తర్వాత మీ దర్శనం అయింది కాబట్టి నేను అడిగాను. మునివేషములలో కనుక నా వానర బుద్ధి మిమ్మల్ని గుర్తింపలేకపోయింది. నా వానర బుద్ధి మిమ్మల్ని గుర్తించాలి. మీరు సర్వాంతర్యామి మనిషి మాత్రుల వలె అడుగుచున్నారు. మీ మాయ ప్రభావమునకు లోని నా ప్రభువు నేను గుర్తింపలేకపోయింది. నేను గుర్తించలేకపోయాను. ఒకటి వానర బుద్ధి, రెండోది చాలా కాలం. మీరు మరి సర్వాంతర్యామి, మీరు కూడా మాయ. మీ మాయకి నేను లోనే, కానీ మీరు మాయ మీ అధీనంలో. మీరు కూడా ఏదో సామాన్య మానవుల్లాగా మాట్లాడుతున్నారే ప్రభు. ఏకమై మంద మోహ బస కుటిల హృదయ అజ్ఞాన ముని ప్రభు మోహి బిసరాయు దీన బంధు భగవాన్. నేను మందబుద్ధిని మోహవశుడను, నేను మందబుద్ధిని బంధు నన్ను మీరు మరచినారా ప్రభు. నేను మోహబుద్ధిని, తర్వాత మందబుద్ధిని, కుటిలుణ్ణి, కాబట్టి నేను వీళ్ళు మర్చిపోవడంలో పెద్ద ఆశ్చర్యం. కానీ వీరు సర్వాంతర్యామి, మీరు సర్వజ్ఞులే, సదా దయ ఉన్నవాడు. మీరు కూడా నన్ను మర్చిపోవచ్చా స్వామి? చౌపాయ్ జతపి నాదు బహు అవగుణ మోరే, నాదు బహు అవగుణ మోరే సేవకు ప్రభుకి పరై జన గోరే. సేవకి ప్రభుకి పరై జన గోరే. నాదు జీవ తవ మాయా
తవ మాయామోహ సో విస్తరయి తుమారే చోహ तापर मई रघुवीर दुहाई जानवु नहीं कछु भजन उपाई सेवक सुतपति मातु भरोसे रहि असोच वनई प्रभु पोसे असकई परहु चरण अकुलाई निज तनु प्रकटी प्रीति उरुचाई तबु रघुपति उठाई उरलावा निज लोचन जल सींच छुड़ावा सुनु कपिजिया मानसी जनि ऊना जनि ऊना तई मम प्रिय लक्ष्मण ते दूना समदरसि मोह कहा सबको सेवक प्रिया अन्योन्य गति सो స్వామి నాలో పెక్కు దోషములు కలవు మీరు యజమానులు పెక్కు దోషాలు నేను సేవకుడు యజమాని విస్మృతికి గురి కాడు కదా. అది సేవకుడు యజమాన్ని మర్చిపోవచ్చు కానీ యజమాన్ని సేవకుడిని మర్చిపోడు కదా. ప్రభు మీ మాయ వలన మోహితుడైన జీవుడు మీ అనుగ్రహం చేతనే తరింపగలడు. అది ఓ రఘువీరా, మీ మాయ వలన మోహితుడైన జీవుడు మరి వాడు ఎలా మోహించాడు? మళ్ళీ మీ అనుగ్రహమే. మాయ వల్ల మోహితుడైన జీవుడు మీ అనుగ్రహమే వాడిని మళ్ళీ దాటించగలడు. భజన మొదలగు సాధన రీతిలో నేను అరుగను. అది భజన తన తల్లిపై విశ్వాసం భజన మొదలైన సాధనాలు నాకు తెలియదు. పుత్రుడు తన తల్లి మీద విశ్వాసం ఉంచినట్టు సేవకుడు తన స్వామిపై విశ్వాసం ఉంచి అది సేవకుడు తన స్వామి మీద విశ్వాసం ఉన్నాడు. అమ్మ ఏం పెడుతుంది, ఏమన్నా విషం పెడుతుందా నీకు చూసాడు వాడు. మన తనకి ఏది పెడితే తినేస్తాడు. అలాగే సేవకుడు కూడా యజమాని మీద అలాగే ఉండాలి. సేవకుని పాలన పోషణ భారములు ప్రభు పైనే ఉండును. ఈ సేవకుని పాలన పోషణ భారములు ఎవరి మీద ఉంటాయి? ప్రభు పైనే ఉంటాయి చెప్పి హనుమంతుడు వ్యాకుల పాటతో స్వామి పాదములపై పడి నిజ రూపమును ప్రకటించాడు. ఆయన వ్యాకుల పాటతో ఆయన మీద పడిపోయి ఆయన నిజ రూపాన్ని అతని హృదయం ప్రేమతో నిండెను. రఘునాథుడు లేవనెత్తి హృదయములకు హత్తుకొనెను. ఆనందాశ్రులచే తడిపి అతనిని చల్లబరుచుచు శ్రీరాముడు వచించెను. ఆయన ఓదారుస్తూ శ్రీరామచంద్రుడు హనుమత్ స్వామితో ఇలా అంటున్నారు, ఓ వానరోత్తమ, నీవు మనసులో బాధపడవలదు. నీవు లక్ష్మణుని కంటేను మిక్కిలి ప్రీతి పాత్రుడవు. ఇక్కడ చెప్పాడు, నువ్వు ఎంత అంటే లక్ష్మణుడు పక్కన ఉన్నాడు, నువ్వు లక్ష్మణుడి కంటే ప్రీతి పాత్రుడు. అందరూ నన్ను సమదర్శి అందురు కానీ సేవకులే నాకు ఎక్కువ ప్రియమైన వారు. అది అందరూ నన్ను సమదర్శి, అందరినీ నేను సమంగా చూస్తానంట. నేను నిజం చెప్తాను, నా సేవకులంటే నాకు ఒకంత కొంచెం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంది. వారు అనన్య భక్తితో నా పైననే ఆధారపడి ఉందరు. వాళ్ళు ఎందుకు నన్ను అనుకో, అనన్య భక్తితో నా మీద ఆధారం. ఆయనే చెప్పుకున్నాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతి తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం. వాళ్ళ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను. కాబట్టి అది నా డ్యూటీ. మిగతా వాళ్ళది ఎందుకంటే సేవకులను ఎక్కువ, ఎందుకంటే వీళ్ళు అనన్య భక్తితో ఉంటారు. సో అనన్య జాకే అసి మతినా టరై హనుమంత మై సేవక సచరాచర స్వామి భగవంత. హనుమంతుడా, నేను సేవకుడను. ఈ జడ చేతనములన్నీ భగవంతుని రూపములే అను నిశ్చయములు కలిగి బుద్ధితో నేను సేవకుడను. ఈ చరాచర సృష్టి అంతా కూడా భగవత్ స్వరూపమే అనుకుని నిశ్చయములు దానిపైననే దృఢముగా నుండు వారిని
అనన్య సేవకుడు అని అన్నారు. అనన్య సేవకుడు ఎవరయ్యా అంటే ఇదే భగవద్గీతలో చెప్పాడు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్య తస్యేహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్య. నన్ను ఎవడైతే ప్రతి చోట చూడగలుగుతాడో వాడికి నేను ప్రతి చోట కనబడతా. ఎవడైతే నన్ను ప్రతి చోట, ఇది యోమాం పశ్యతి సర్వత్ర సర్వత్ర. ఈ సర్వత్ర అంటే అక్కడ ఏమిటి? ఇక్కడ ఒక చైతన్యవంతమైనటువంటి మనుషుల్లోను, పశువుల్లోను, పందుల్లోను, వీటిలోను, అలాగే జడములు. జడములు అంటే మన దేశంలో ఏ వృక్షములు, పర్వతాలు, కదలనేవి జడలు, కదిలేవి చైతన్యం. వీటన్నిటి అందు ఉన్నవాడు భగవంతుడు. వాటికి నేను సేవకును అని నిజముగా త్రికరణ శుద్ధిగా ఎవరు భావించి నన్ను సేవిస్తారో, అంటే ఈ ప్రకృతిని ఎవరు భగవంతుడిగా సేవిస్తారో వాడు అనన్యం. అప్పుడు వాడికి వీళ్ళు ఒకళ్ళు గాను వీళ్ళు ఇంకోళ్ళు గాను కనిపించదు. ప్రతి చోట భగవంతుడే కనిపిస్తాడు. అది అంతారామమయం. వాడికి ఎక్కడైనా సరే, ఇప్పుడు కూర్చునే బల్ల ఉంది, అది బల్లా కనిపిస్తుంది, రాముడిలా కనిపిస్తుంది. అప్పుడు ప్రత్యేకంగా అతను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం. పవన్ సుత్ పతి అనుకూల హృదయ హర్ష భీతి సబసూల నాద పైలా పర్ कपिपति रहई सो सुग्रीवदास तब अहि तेहि सन नाद मैत्री कीजे दीन जानी तेहि अभय करीजे सो सीता कर करही जहाँ तहाँ मरकट कोटि बटाही यही विधि सकल कथा समुझाई सकल कथा समझाई लिए दुओ जनपीति चढ़ाई जब सुग्रीव राम कहु देखा अतिशय जन्म धन्य करि लेका सादर मिलेऊ नाई पदमाता बैठेऊ अनुज सहित रघुनाथ कपिकर मन विचार यही रीति करी है विधि मोसन ए प्रीति స్వామి ప్రసన్నుడుగా ఉండుట చూచి హనుమంతుడు లోలోన హర్షితుడాయెను. ఆయన ప్రసన్నుడుగా అతడి దుఃఖము మాయమాయెను. ఆయన దుఃఖం పోయింది. అంతటా అతడు పలికెను, స్వామి పర్వతముపై సుగ్రీవుడను వానరాజు ఉన్నారు. ఈ ఋష్యముఖ పర్వతం పైన సుగ్రీవుడు అనే వానరుడు ఉన్నాడు. అతడు మీకు దాసుడు. అతడితో మీరు చెలిమి మైత్రి చేయండి. దీనుడైన అతన్ని భయరహితుని గావించండి. ఆయన పరమదీనంగా ఉన్నాడు. ఆయన భయం మీరు పోగొట్టేయండి ముందర. అతడు అన్ని దిశలకును అన్ని దిశలకి తన వానలను పంపించి సీతాదేవిని వెతికించి ఈ విధముగా అన్ని విషయములను వివరించి హనుమంతుడు రామలక్ష్మణుడు తన వీపుపై అది ఇప్పుడు ఎక్కించుకొని వాళ్ళని వీపు మీద ఎక్కించుకున్నాడు. ఇది సుగ్రీవుడు శ్రీరామచంద్రుని చూచి తన జన్మ ధన్యమైనట్లు భావించాడు. అది సుగ్రీవుడి దగ్గరికి అతడు శ్రీరాముని సాదరముగా కలిసి శ్రీరాముడు సాదరముగా ఆయన చరణములకు నమస్కారం రామలక్ష్మణుడు అతని కౌగిలించుకుని ఆయన్ని కౌగిలించుకుని అప్పుడు కపీశ్వరుడైన సుగ్రీవుడు తన మనసులో ఓ విధాత మీకు నాతో చెలిమి చేయుదురా అని యోచించాడు. మీరు నాతో స్నేహం చేయడానికి వచ్చినట్టున్నారు స్వామి అన్నాడు. तब हनुमंत उभय दिसी की सब कथा सुनाई पावक साही करी जोरी प्रीति दृढ़ाई హనుమంతుడు ఇరుపక్షముల వృత్తాంతములను వినిపించి అగ్ని సాక్షిగా ఆ ఉభయుల మధ్య ప్రీతిపూర్వకంగా వాళ్ళిద్దరు వాళ్ళ మధ్యలో అగ్ని ఏర్పాటు చేశాడు. సుగ్రీవుడి కథనేమో రాముడికి వినిపించాడు, రాముడి కథని ఈయనకి చెప్పాడు. అంటే సుగ్రీవుడికి ఆయన అంటే ఇక్కడ దీనికి ముందర మరి ఈయన చెప్తారో తెలియదు కానీ
వాలి సుగ్రీవులు చాలా మంచి వాళ్ళు, చాలా స్నేహంగా ఉండేవాడు. ఒకప్పుడు ఒక దుందుభి అని ఉండేవాడు. వాడు వీళ్ళిద్దరితో యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ యుద్ధం చేస్తుంటే వాడు దుందుభి చేశాడు. ఇక వాళ్ళతో యుద్ధం చేయలేక వాడు ఏం చేశాడు, గుహలోకి పారిపోయాడు. వాళ్ళు ఏమన్నాడంటే, నాయన సుగ్రీవ నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి వెళ్ళి వాడిని చంపేసి వస్తాను. వీళ్ళు వెళ్ళి 7 రోజులు ఏం తక్కింది, వీళ్ళు తిరిగి రాడు. కొంతసేపటికి ఏం జరిగింది, రక్తం బయటకు వస్తుంది. ఈ సుగ్రీవుడు ఏమనుకున్నాడు, పాపం నిజంగానే పాపం మోసం. ఈ దుందుభి వాలిని చంపేశాడు. చంపేసి వాడు బయటికి వాలి అంతటి వాడిని చంపేసి తన లెక్క. అందుకని ఏం చేశాడు, వాడు బయటికి రాకుండా ఒక పెద్ద బండరాయి ఆ గుహకు అడ్డు ఈమె దానికి తిరిగి కృష్ణ ఏం నువ్వు ఒక్కడే వచ్చావు అన్నారు. అంటే ఏం లేదు ఇట్లా, మరి రాజ్యం లేకపోతే కష్టం, నువ్వు రాజు అయిపోవు అనేటప్పటికీ సరే అతను రిలక్టెంట్ అంటే ఒప్పుకోకూడదని ఒప్పుకున్నాడు. ఈ సింహాసనం కూర్చున్నాడో లేదో వాళ్ళు వచ్చాడు. రే ఎరా నువ్వు నన్ను రాకుండా చేస్తాను అన్నయ్య, అలా కాదు అన్నయ్య, ఈ సింహాసనం నీది, నన్ను క్షమించు అన్నయ్య. ఇట్లా వచ్చేటప్పుడు నేను భయపడి వచ్చేసాను, నన్ను చంపగలవాడు ఉన్నాడు ఏంట్రా అని చెప్పేసి అతను అక్కడి నుంచి ఈ సుగ్రీవుడిని చంపాలనుకున్నాడు. అంతేకాకుండా ఈ సుగ్రీవుడి భార్యను కూడా వాళ్ళు తీసేస్తున్నారు. వాళ్ళల్లో ఈ తప్పు లేదు. అన్నగారు చనిపోయిన తర్వాత అన్నగారి భార్యను వీడు భార్యగా స్వీకరిస్తారు. తమ్ముడు కనుక లేకపోతే తమ్ముడి భార్యను వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళలో ఉన్న సాంప్రదాయం. నీకున్నటువంటి పెట్టుకున్నావు అది అంటే ఎట్లా, రుమా, ఈవిడి పేరు రుమా. అక్కడి నుంచి పంపించేసి ఈ ఓహో వెంటాటం కాదు. వారి నుంచి తప్పించుకోవడానికి ఈ ఋష్యముఖ పర్వం దగ్గర ఉన్నాడు. ఎందుకంటే ఋష్యముఖ పర్వతానికి వాలి రాడు. ఎందుకు రా అంటే అక్కడికి వస్తే వాడు చచ్చిపోతాడు. ఒక ముని చెప్పించాడు ఆయన, నువ్వు ఈ పర్వతం దగ్గరకు వస్తే నీ తల ఒప్పుకోదు. అందుకని ఆయన అక్కడ ఉంటాడు. అది చెప్పండి, అయిపోయిందా? చౌపాయి రేపు టైం ఎంత? 7:15. అయితే 7:15 కాబట్టి 8:01 వరకు చెప్పుకోవచ్చు మనం. ఈ చౌపాయితో సరిపోతుంది. ఇంకా 2 చౌపాయి, ఇది కాకుండా ఇంకో చౌపాయి చెప్పమ్మా. कीन्ही प्रीति कछु बीच न राका लक्ष्मण राम चरित सब भाषा कहा सुग्रीवा नयन भरी भारी मिलहि नाथ मिथिलेश कुमारी मंत्रिण सहित एक बार बैठे रहु मई करत विचारा गगन पंत देखी मैं जाता परवश परी बहुत बिल पाता राम हा राम पुकारी हा राम पुकारी हम ही देखी पटडारी मागा राम तुरत तहि दीना पट उरलाई सोच अति कीन्हा कहा सुग्रीवा सुनव रघुवीरा तजव सोच मन आनहु धीरा सब करहु सेवकाई जही विधि मिलही जानकी आई ఇద్దరి మధ్య మైత్రి ఏర్పడిన పిదప అరమరికలు లేని అన్యోన్య స్థితిని కుదురుకొనిరు. అది ఇద్దరి మధ్య మైత్రి ఏర్పడి ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్నారు. అరమరికలు లేని స్థితి ఏర్పడింది. అప్పుడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుని కాదను సుగ్రీవాదులకు వినిపించాడు. అది ఈ లక్ష్మణుడు ఈయన చరిత్ర ఆయనకి చెప్పారు. సుగ్రీవుడు కంటనీరు పెట్టి మిథిలాధీశుని కుమార్తె అయినటువంటి జానకి దేవి తప్పకుండా దొరుకుతుందండి.
ఒకసారి మంత్రంతో పాటు కూర్చొని నేర్చుట. ఇక్కడ చెప్తున్నాడు, ఒకసారి నేను మంత్రులతో పాటు ఇక్కడ కూర్చున్నాను, ఒక విషయం గురించి ఒక ఏదో విషయాలు మాట్లాడుకున్నాను, ఒక నిస్సహాయురాయుల విధీలముగా వినిపిస్తూ ఆకాశ మార్గమున ఒక ఆవిడ పెట్ట నేను చూశాను. ఆవిడ ఏమంటుంది? రామ 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 అంటోంది. రామాయణంలో లేదు, వాళ్ళు వినలేదు. ఒక వస్త్రములో మూట గట్టి మాత్రమే పడేస్తున్నారు. శ్రీరాముని కోరికపై సుగ్రీవుడు వెంటనే ఆ వస్త్రం తెప్పించి శ్రీరాముడు అలాగా ఇది అవసరం తీసుకురా హృదయములకు హత్తుకుని శ్రీరామచంద్రుడు విరహ తాపములకు లోనయ్యాడు. అవన్నీ పట్టుకున్నాడు. పట్టుకున్నప్పటికి సీతాదేవిని పట్టుకున్నంత ఆనందం సుగ్రీవుడు పలికెను, అప్పుడు అయితే సుగ్రీవుడు. ఇక్కడ రామాయణంలో ఒక చాలా మనోహరమైన ఘట్టం, మా నాన్నగారికి చాలా బాగా ఇష్టమైన ఘట్టం. ఆయన చూశాడు అవన్నీ చూసేటప్పటికి ఆయన కళ్ళమండి వచ్చి ఆ కంటి నీరు అడ్డు రావడంతో ఆయన సరిగ్గా పోల్చుకోలేకపోయాడు. ఇది ఆవిడ కంఠహారమా, ఇవి ఆవిడ పుజికీర్తులా, ఇవి ఆవిడ గాజులా, ఇవి ఆవిడ ఉంగరాల, ఇవి ఆవిడ పాపిడి జర, ఇవి ఆవిడ ఇలా అలా పోల్చుకోలేక నానా లక్ష్మణ అమ్మయ్య, ఇవి మీ వదిన గారి ఆభరణాలైనా ఒకసారి చూడన్నా, నాకు కంటి నీరు అడ్డు రావడం వల్ల తగ్గదు. ఆయన ఇవన్నీ చూసి చెప్తాడండి. చాలా చక్కటి శ్లోకం. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే. అన్నయ్య ఇది వదిన గారికి ముందర అసలు ఏదో చెప్పడానికి, ఇవి వదిన గారి కేయూరములు ఏమో అన్నావు కదా నాకు తెలియదు, ఇవి వదిన గారి కుండలాలు అవునో కదా నాకు తెలియదు, ఇవి వదిన గారి పడ్డాను అవునో కదా నాకు తెలియదు. నాకు ఒక్కటి మాత్రం తెలుసు అన్నయ్య, ఇది మాత్రం వదిన గారి. ఏమిట్రా? ఆవిడ మంజీరములు, పాదములకు పెట్టుకునేటువంటి పట్టీలు, ఇవి మాత్రం వదిలి గారు. ఏంటంటే ప్రతిరోజు నేను పొద్దున్నే లేవగానే ఆవిడ పాదాలకు నమస్కారం చేస్తాం, అప్పుడు అవి కనిపిస్తాయి. ప్రతిదినమేను తొలుత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దీవెనల నంది చెరింతు. దాన్ని యాజిటీగా పెట్టారు ఆయన. ప్రతిదినం తొలుత లేచి నీ పాదములంటి నమస్కరించేటప్పుడు అప్పుడు కనపడేది. అంటే పాదం ఆ వదిన గారి అక్కడ వరకే చూసేవాడు ఆయన, అలా చూసేవాడు కదా, అక్కడ వరకు చూసాం. అవి మాత్రం ఇవి అన్న వదిలే అన్నాయి, ఇవి మాత్రం వదిలి కాదు అని చెప్పారు రామాయణంలో. చాలా పుణ్యమైన కాలం. సరే చూశాడు ఈయన చూసి బాధపడ్డాడు. సుగ్రీవుడు ఓదార్చాడు. సుగ్రీవుడు ఓదార్చాడు. సుగ్రీవుడు పలికెను, అన్ని విధములా మీ సేవలు చేసేదను, నేను అన్ని రకాలుగా చేరినట్లు అన్ని ఉపాయములు నడిపేదాం. జానకుడు మిమ్మల్ని అన్ని విధాలుగా. ఇప్పుడు ఆవిడ ఇటు వెళ్ళాడు కరెక్టే, కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడు డైరెక్షన్ మార్చుకుంటే, అందుకని నేను అన్ని వైపులకి నా సేనాన్ని పంపిస్తాను. సఖా వచన సుని హరిషే కృపా సింధు బలసీవ కారణ కవన బసవు వన మోహి కహెవు సుగ్రీవ. దయాసాగరుడును అమిత బలశాలి శ్రీరాముడు మిత్రుడైన సుగ్రీవుని వచనములను దయాసాగరుడు బలశాలి అయినటువంటి సుగ్రీవుడి మాటల్ని విని, సుగ్రీవా నీవు ఈ వనమున ఉండుటకు కారణమే తెలుపుము. నువ్వు సరే చేస్తానంటున్నావు, నువ్వు ఎందుకు ఈ విషయము పర్వతం ఏదో ఉంటున్నావు, ఎందుకని ఉంటున్నావు, ఈ దీనికి కారణం చెప్పు అన్న చౌప. నాదు బాలి అరుమై దోబాయి ప్రీతి రహి కచు భరణ జాయి మయసుత మాయావి ఆవాసో ప్రభు
हमारे गाँव మారే గావు अर्धराती पुरद्वार पुकारा ద్వార పుకార पाली रिपु भला బాలి రిపుబల सहे न पारा సహే న పారా दावा बाली देखी బాలి దేకి सौभागा శోభాగా मैं पुनि गयऊ మై పుని గయవు बंधु सगलागा సగలాగా गिरिवर गुहा గిరివర గుహ बैठ सो जाई బయట సోజాయి तब बाली తబ मोही భాలి మోహి कहा बुझाई తా భుజాయి करकेसु मोही పరకస మోహి एक पखवारा ఏక పకవార नहीं आवो నహి ఆవో तब जाने सुमारा తబ జాన సుమార मास दिवस तहा మాస దివసతః रहव करारी రహవు కరారి निसरि रुधिर धारा నిసర రుధిర ధార నేను చెప్పిందే ఇప్పుడు చెప్తున్నారు. तह అయితే ఇక్కడ बारी నేను వారం అన్నాను, ఆయన నెల అన్నారు. तह बारी సహబారి बाली अतसी బాలి హతసి मोहि मारहि మోహి आई మారహి ఆయి सिला देई శిలా तहा चलहु దేహి తహా पराई శిలా देई तहा దే తహ चलहु पराई చలో పరాయి मंत्रिणः पुर देखा మంత్రిణ పురదేఖ बिनु साई పినుసాయి दीनेव मोहि దీన మోహి राज परि आई రాజు భరాయి बाली ताहि బాలి తాహి मारे गृह आवा మారి గృహ ఆవా देखी मोहि దేఖి మోహి क्या वेद बढ़ावा భేద బలావా रिपु सम मोहि రిపు సమమోహి मारसि अति बारी మారసి అతి భారీ हरि लीन हसी హరి లీన్హసి सर्वसु अरु नारी సర్వసు హరినారి ताके भय ఆకే रघुवीर భయ कृपाला రఘువీర కృపాల सकल भुवनमय फिरयु बिहाला సకల భవనమై फिरयु बिहाला బహారా यहाँ साप సాప बस आवत బస नाही ఆవత నాహి तदपि सबीता తదపి సభీత रहव मन माहि రహవ మనుమాహి सुनि सेवक दुख సుని दीन సేవకు दयाला దీన దయాళ परखि उठी दो మరటి भुज विसाला भुज భుజ विसाला విశాల శుక్రుడు ప్రత్యుత్తరమిచ్చాడు స్వామి వాలి నేను అన్నదమ్ములు వాలి నేను అన్నదమ్ములము మా అన్యోన్య అనురాగములు వర్ణనాతీతములు మా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మయుడు అను దానవుని కుమారుడైన మాయావి మయుడు వాడు ఒకసారి మయుడు అనేటువంటి వానరుడు కుమారుడు, దానవుని దానవుల కుమారుడు మాయావి అను వాడు మాయావి. ఒకసారి మా మాయావి అని కృష్ణుని చెప్పారు, కానీ వాడి వచ్చి పేరు దుందుభి అని కూడా ఉంటుంది. సరే, వాడు అర్ధరాత్రి వాడు అర్ధరాత్రి నగర ద్వారం నిలబడి యుద్ధమునకు రమ్మని వారిని యుద్ధము రమ్మని పిలిచాడు. శత్రు బలమును సహింపని వారి అది వారితో శత్రు బలం యుద్ధము ఈయన కూడా వెళ్ళాడు శుక్రుడు. వీళ్ళిద్దరిని చెప్పడం వాడు పారిపోయాడు. అతన్ని చూసి మాయావి పిక్క బలము అతను చూశాడు. చూశాడు, చూశాడు, ఏదో మామూలు వాడు అనుకున్నాడు. వాళ్ళని చూసేటప్పటికి వాడిని చూడు కాలు బలం చూపించాడు, అంటే పారిపోవడం ప్రారంభించాడు. ఆ మాయావి కానీ ఎవరైనా యుద్ధాన్ని పిలిస్తే వాడిని చంపే వరకు వదలడు వాలి. అందుకని వాలి కూడా వాడి కలబడి సుగ్రీవుడు కూడా ఆయన వాటి వెళ్ళాడు. కొండ గుహలో దూరేడు. కొండ అక్కడ గుహలో వాలి సుగ్రీవ ఒక పక్షము దినము నిల్చుటనే ఉంది, అది నా కొరకై నిరీక్షించుచుండు. నువ్వేం చేయాల్సి నేను వస్తాను, తిరిగినట్లు పాలుకో. నేను ఒక పక్షము దినములను ఇక్కడ వేచి, అంటే ఒక ఒక 15 రోజులు వేచి, నేను తిరిగి రాకపోతే వాడి చేతిలో నేను పోయానని అనుకో అన్నాడు. అతడు ఆ గుహలోకి వెళ్ళాడు. అతడు ఆ గుహలో పరారి నేనచట నెల దినములు అతనికై అక్కడ ఒక నెల రోజులు అక్కడే ఉన్నాడు. అగ్ని నుండి రక్తము అక్కడి నుంచి ప్రవాహం రక్తం ప్రవాహంగా వస్తుంది. మాయావి వాలిని చంపినట్లు అప్పుడు నేను తలంచినట్లు ఏమంటున్నా అంటే నన్ను చంపుకొని వీడు ఏం చేయాలంటే వీడు వాళ్ళు చనిపోయాడు, వాళ్ళు చంపాడు కనిపెట్టి బయటకు వస్తే నన్ను కూడా చంపేస్తాడని భయపడి ద్వారమునకు ఒక పెద్ద బండ గృహద్వారమునకు పెద్ద బండని అడ్డు పెట్టి వాడు బయటికి రాకుండా వెళ్ళేకండి. రాజు లేని నగరము చూచి పట్టుబట్టి మంత్రులు ఈ రాజు లేని నగరం చూసి పట్టుబట్టి మంత్రులు చేశారు. ఈ రామాయణంలో కూడా అలాగే. కానీ వాలి ఆ మాయావిని చంపి కొలది దినముల తర్వాత తిరిగి వచ్చాడు. కానీ నిజానికి అక్కడికి ఏం జరిగింది, అప్పటికి కూడా ఇంకా మాయావి చనిపోలే, ఊరికే మాయావి గాయపడ్డాడు. గాయపడిన శరీరం సరే చంపాడు, వాడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పటికి ఇంకా అడ్డు ఉంది. ఈ అడ్డు తొలగించడానికి వాళ్ళకి కష్టమైంది. రాజసింహాసనంపై నన్ను చూచి అతడు రాజసింహాసనం విరోధమును పెంచుకున్నాడు. నువ్వు ఈ రాజ్యం కాజేయడం కోసం నేను రాకుండా అడ్డు పెడతావా అని
అపార్థం చేసి శత్రువుగా భావించి తీవ్రంగా అది కొట్టాను. శత్రువుగా భావించి సుగ్రీవుని బాగా కొట్టాడు. నా భార్యను కూడా హరించాడు. అది ఇగో ఇది నా భార్య అని రుమని తీసేసుకున్నాడు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత తీసుకోవచ్చు, కానీ బతికుండగానే తీసుకో. ఓ కృపాలు రఘువీర, ఓ కృపాలు. అతనికి భయపడి అన్ని లోకములలోను ఈయన నిజంగా రామాయణంలో చెప్తారండి ఇతని జాగ్రఫీ. ఇటు తూర్పు వైపుకి వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్ళొచ్చు, ఇటు దక్షిణం వైపుకి వెళ్తే ఎంత దూరం వెళ్ళొచ్చు, ఇటు మన ఉత్తరం వైపు వెళ్తే ఎంత దూరం వెళ్ళొచ్చు, ఇటు పశ్చిమానికి ఎంత. ఇదంతా విని రాముడు ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా నువ్వు ఇన్ని ప్రదేశాలు ఎలా తిరిగావయ్యా అన్నాడు. అప్పుడు రామాయణంలో చెప్తాడు, రామ కొంచెం దగ్గరికి రా, ఎవరు వినకూడదు. ఏమిటంటే నన్ను చంపడానికి వాళ్ళు వెనకాల పడ్డాడు, నేను ఆయన నుంచి తప్పించుకోవడానికి పారిపోయాను. ఇవన్నీ తప్పించుకోవడానికి పారిపోతూ నాకు ఈ విషయాలు తెలిసాయి, ఇంతవరకు వెళ్ళొచ్చని మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చాను. చివరికి ఋషముఖ పర్వతం దగ్గర అది మతంగుడు అనేటువంటి ముని ఈ వాళ్ళని శపించాడు, నువ్వు ఈ పర్వతం మీదకి వచ్చావు చచ్చిపోతావు. అందుకని ఆయన ఈ పర్వతానికి రాడు. ఎవరో ఆయన నేను భయపడుతున్నాడు. ఎందుకంటే ఆయన రాకపోయినా ఆయన ఎవరినైనా పంపించి నన్ను చంపించచ్చుగా. మీరు కూడా ఆయన పంపించి ఆయన పంపుని వచ్చిన వాళ్ళే అని నేను భయపడ్డాను. సేవకుని దుఃఖదాతను విని దీన బాంధవుడైన ఆ సేవకుని దుఃఖం అది ఆయన యొక్క భుజాలు ఉండాలి, అదేన కాదు. ఇది శ్రీరాముని శూర లక్షణం. ఆ శూర లక్షణం వెంటనే అంటే యుద్ధానికి సిద్ధపడిపోయాడు అనమాట. ఆయన భుజాలు రెండు వారు. సును సుగ్రీవా మారే విను సుగ్రీవా అని ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తాను. ఒకే బాణంతో నేను ఆ వాలిని చంపేస్తాను. బ్రహ్మరుద్ర శరణాగత్ ఆయన బ్రహ్మదేవుణ్ణి రుద్రుణ్ణి శరణాగతి వేడినప్పటికీ ఆయన్ని వాడిని కాపాడారు. అది కూడా ఒకే బాణంతో. ఈ వాలిదే రాముడికి పాపం పెద్దగా తలనొప్పి ఎప్పటికీ కనుక నుంచి కొట్టాడు. అది ఇది దాని మీద చాలా చర్చ జరుగుతుంది. మీకు సరే వాలి సుగ్రీవుల జననం కథ కూడా చాలా, అది కుంభకర్ణుడు చెప్తాడు. అయితే ఈ వాలి వెనక నుంచి కొట్టాడే ఇప్పుడు ఈయన వెనక నుంచే కొట్టాడు అని అనుకుందాం ఉదాహరణ. బాణం ఎక్కడ తగలాలి? పీపులో తగలాలి, కానీ అది గుండెల్లో తగలాలి. కాబట్టి ఇవి కొన్ని బాగా మహాదేవ్ చెప్పు. అది రేపు అవుతుంది. మహాదేవ్ ఉన్నాయమ్మా. ధూపమా గరాభయమి ఎవరమ్మా? దీపం దర్శనం ధూపదీపానంతరం నైవేద్యం. ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపం తామాద్యం విద్యాధమే బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. ఆరదం అమృతోమస్తమృతోమస్తమం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మిథే మిథే పాని హస్తౌ ప్రక్షాళనవాదో ఆంబూరం సమర్పయామి. ఆంబూరజరుణానంతరం మంగళమహానీరాజనదీపం. కాశీ భవరోగహరేశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ శంభవే మహాదేవాయ నమః. ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ నమః.
ఆనంద మంగళ కర్పూర నమస్కారం. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. ఆది గృహస్థశేఖరుడవైన భవతావన సుధా వేదనజే నిజత భక్తుదుపవేళగనువనజే బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టే ఆదరముపగపునరయాజిత వృత్తి సుఖించు ఈశ్వర న్యాయేన మార్గేణ కాళే కుటుంబం ధర్మబద్ధ మనోరథ పరసిద్ధిరస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం గురవే మహాదేవ. మహాదేవ్ మాస్టరు. మహాదేవ 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 మహాదేవ. శాస్త్రి గారు. మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ 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 మా మాధురి. పెట్టండి. రేపు నేను ఇక్కడికే వస్తాను.